హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి, మన పొలం కాడికి వచ్చినాం. అది మన తోట నీళ్లు లేక ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కాలువ నీళ్ళు వచ్చేది, అయితే మన తోట మంచిగా ఉండేది. చూడండి ఫ్రెండ్స్, పొలం మొత్తం బాగా ఎండిపోయింది, మొత్తం తెల్ల కంకి పెట్టింది వాటర్ లేక. అవి అక్కడ ఉన్న చూడుర్రి మన పొలమే, అదంతా ఎండిపోయింది. దాన్ని వదిలేసినాం ఫ్రెండ్స్ నీళ్ళు అందక. ఈ ప్రభుత్వంలో కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఏవి లేవు ఫ్రెండ్స్. చూడుర్రి, చాలామంది రైతులు బాగా మంది పొలాలు ఎండిపోయినాయి ఫ్రెండ్స్. అందరు ఎండిపోయి బాగా ఇబ్బంది పడ్డారు. లేని వాళ్ళు కూడా కౌలు పట్టుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎవరు ఎంత రాజకీయవేత్తలు వచ్చినా ఎవరు పట్టించుకునేది లేదు పల్లెటూర్ల పొంటి. చూడుర్రి, ఇవన్నీ చేనులన్నీ తొందరగానే ఇటుపోయినాయి, పొలాలన్నీ ఎండిపోయినాయి. మనం పెట్టుకునే మన బంగారానికేమో 89,000 లక్ష రూపాయలు అంటారు. మనం పండించే పంట ఇది ఒక బంగారం, రైతే రాజు, అది ఇదని బాగా అంటారు. ఇక ఇట్లా రైతులు ఆశ అయితే ఎవరు పట్టించుకోరు. పెట్టుబడులు అవి ఇవన్నీ ఎవడు పట్టించుకోడు, ఎవడు చేసుకోడు. ఎన్నికలు వస్తే